దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి ప్రభువు నాకు మనందరికీ అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు, దేవుని వాక్యం పట్ల ఆశ ఆసక్తి కలిగిన వారే మీరందరూ అని ఎరిగిన వాడినై మిమ్మల్ని అందరిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈరోజు మనము 3వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ప్రతి విశ్వాసి కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథ ధ్యానాలన్నీ కూడా మనము వీటిని ధ్యానం చేయటం, వీటిని చదువుకొని ఉండటం, ఇందులో సంగతులను మనం ఆలోచించటం, అది మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైంది. మనం మొదటి అధ్యాయం 3వ వచనంలోనే మనం చూసాం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనంలో ఇలా ఉంది: సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యాలు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. ప్రకటన గ్రంథాన్ని ఎవరైతే చదువుతారో ఈ ప్రవచన వాక్యాలు చదివేవారు ధన్యులు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. అలాగే ఎవరైతే ఇందులో సంగతులు వింటారో వినేవారు ధన్యులు, రాయబడిన సంగతులను గైకొనువారు ధన్యులు అని 3 శ్రేష్టమైన మాటలు మనకి 3వ వచనంలోనే మనం చూస్తాం. కాబట్టి ఈనాటి దినాల్లో ప్రభు మనల్ని ప్రేమించి అనుగ్రహించినటువంటి ఈ దినాలను బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రత్యక్షతను పద్మాసు ద్వీపంలో వేయబడ్డ యోహాను యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను చూశాడు. అది మొదటి అధ్యాయంలో మనం చూసాం. అలాగే 2, 3 అధ్యాయాల్లో మనము 7 సంఘాలను గురించి మనం చూస్తా ఉన్నాం. ప్రాముఖ్యంగా 2, 3 అధ్యాయాల్లో మనకి 7 సంఘాలు ఉన్నాయి. అందులో మొదటి సంఘం ఎఫెసు సంఘం, 2వ సంఘం స్ముర్ణ సంఘం, 3వ సంఘం పెర్గము సంఘం, 4వ సంఘం తుయితైరా సంఘం, 5వ సంఘం సార్దీసు సంఘం, 6వ సంఘం ఫిలదెల్ఫియా సంఘం, 7వ సంఘం లవొదికయ సంఘం. ఇలా ప్రకటన గ్రంథం 2, 3 అధ్యాయాల్లో 7 సంఘాలు ఉన్నాయి. అయితే ముందుగానే వినండి, సంఘం కొరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ప్రాణం పెట్టారు. తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. సంఘం అంటే ఆయనకు ఎంతో ప్రేమ. 2024 సంవత్సరాల క్రితం దేవాది దేవుడు ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చి ఏ మానవుడు తన పాపంతో చనిపోకూడదని ఆయన మనందరి కోసం కల్వరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన యందలి విశ్వాసమును కలిగి ఆయన నా పాపాల నిమిత్తం చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడని విశ్వసించి నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా సార్వత్రిక సంఘంలో చేర్చబడతారు. ఇలా సార్వత్రిక సంఘంలో చేర్చబడిన ప్రతి విశ్వాసి ఈ ప్రపంచం అంతటా కూడా వారు నివసిస్తున్న స్థలాలలో ఒక స్థానిక సంఘంలో వారు చేర్చబడి వారు మేలు పొందాలి. ప్రతి విశ్వాసి కూడా ఒక స్థానిక సంఘంలో అంటుకట్టబడి ఆధ్యాత్మికంగా ఎదగాలి. అలా ప్రకటన గ్రంథం 2, 3 అధ్యాయాల్లో ఆనాటి దినాల్లో ఉన్నటువంటి సంఘాలకు ప్రభు ఇచ్చినటువంటి చివరి లేఖలు, ప్రభు ఇచ్చినటువంటి సంఘాలకు దేవుడిచ్చిన చివరి మాటలు. అయితే సంఘంలో ఏముండాలి అనంటే సంఘంలో ప్రేమ ఉండాలి. ఎందుకనంటే యేసు ప్రభు మనల్ని ప్రేమించి పాపులమైన, బలహీనులమైన, శత్రువులమైన మనల్ని ఆయన ప్రేమించి మనల్ని ఆయన రక్షించాడు. గొప్ప రక్షణ
ఆయన మనకు ఉచితంగా అనుగ్రహించాడు. కాబట్టి మనం కూడా ఆయన్ని ప్రేమించాలని ఆయన కోరుకుంటున్నాడు. అలాగే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన కొరకు శ్రమ పడాలి. అలాగే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ లోక సంబంధమైన విషయాల్లో రాజీ పడకూడదు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధంగా బ్రతకాలి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ పని చేయాలి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ నమ్మకంగా, అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి. అలాగే సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి నులివెచ్చగా ఉండకూడదు. ప్రభువులో ఆసక్తి కలిగి నమ్మకంగా ప్రతి ఒక్కరూ ఉండాలి. అయితే దేవుడు సంఘాలలో ఆయన ఏం చూస్తున్నాడంటే ఇదే చూస్తున్నాడు. ప్రేమను చూస్తున్నాడు. ఆయన కొరకు శ్రమ పడేవారిని చూస్తున్నాడు. సత్యానికి స్తంభాలుగా నిలబడేవారు కావాలని ఆయన చూస్తున్నాడు. పరిశుద్ధంగా బ్రతికేవారు కావాలని ఆయన చూస్తున్నాడు. అయితే చూస్తా ఉంటే మనం 2-3 అధ్యాయాల్లో ఉన్న 7 సంఘాలలో 2 సంఘాలు ప్రభు కొరకు శ్రమ పడుతున్నాయి. అలాగే ప్రభువులో నమ్మకంగా ఉన్నాయి. 2 సంఘాలు మాత్రమే. శ్రమపడిన సంఘం స్ముర్ణ సంఘం, నమ్మకంగా ఉన్న సంఘం ఫిలదెల్ఫియా సంఘం. మిగతా 5 సంఘాలలో కూడా మనం ఏం చూస్తాం అనంటే లోపాలు చూస్తాం. మొదటి సంఘంలో ప్రేమ లేదు. 3వ సంఘం రాజీ పడిపోయింది. 4వ సంఘం వాళ్ళు చర్చికి వస్తున్నారు కానీ వాళ్ళల్లో పరిశుద్ధత లేదు. 5వ సంఘం చర్చికి వస్తున్నారు కానీ జీవం లేదు. అంటే ఏ క్రియలు, జీవపు క్రియలు లేవు, పనులు లేవు. 6వ సంఘం నమ్మకంగా ఉంది. లవోదికయ మాత్రం కొంత లోకం కొంత దేవుడు, నామకార్థ సంఘం, అది లవోదికయ సంఘం. కాబట్టి ఈ సంఘాలకు ఆయన 7 ఉత్తరాలు చివరిగా రాస్తూ ఆయన ఏ సంఘాల్లో లోపాలైతే ఉన్నాయో వారు దిద్దుకోవాలని, వారు మార్చుకోవాలని, తర్వాత సంపూర్ణంగా ఆయనకు అప్పగించుకొని ఆయన ఆశించినట్లుగా ఉండాలి అనేది దేవుని యొక్క ఆశయై ఉన్నది. అయితే మనం గతించిన దినం ఎఫెసు సంఘాన్ని గురించి మనం విన్నాం. స్ముర్ణ సంఘాన్ని గురించి మనం విన్నాం. పెర్గము సంఘాన్ని గురించి మనం విన్నాం. తుయితైరా సంఘాన్ని గురించి మనం విన్నాం. అయితే ఈరోజు 3వ అధ్యాయంలో మనం ఏం చూస్తాం అనంటే 3వ అధ్యాయంలో 3 సంఘాలు ఉన్నాయి. 3వ అధ్యాయం మొదటి 6 వచనాలలో స్ముర్ణ సార్దీసులో ఉన్న సంఘం, అలాగే 3వ అధ్యాయం 7 నుంచి 13 వరకు ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘం, అలాగే 3వ అధ్యాయం 14వ వచనం నుండి చివరి వరకు మనం లవోదికయాలో ఉన్న సంఘాన్ని, ఇలాగూ ఈ 3 సంఘాలు ఈరోజు మనం ధ్యానం చేస్తాం. అయితే ప్రతి సంఘంలో కూడా మనం 7 విషయాలు మనం ఆలోచిస్తూ వస్తున్నాం. ఈ 7 సంఘాలలో కూడా 7 విషయాలను మనం గమనించాలి. మొట్టమొదటిగా క్రీస్తు పరిచయం. అంటే ఆ సంఘానికి వ్రాసినటువంటి ఈ మాటల్లో ప్రతి సంఘానికి ప్రారంభం ఆయన తనను తాను ఏమై ఉన్నాడని పరిచయం చేసుకుంటున్నాడో ఆ మాటలు ప్రారంభంలో చూస్తాం. క్రీస్తు పరిచయం. రెండవదిగా ఆ సంఘంలో ఏదైనా అభినందన ఉంటే ఆయన అభినందిస్తున్నాడు. అది క్రీస్తు అభినందన. మూడవది ఆ సంఘంలో ఉన్న లోపమేంటో అది ఆరోపిస్తున్నాడు. ఇది మార్చుకోవాలని ఆయన చెబుతున్నాడు. క్రీస్తు ఆరోపణ. తర్వాత ఆయన హెచ్చరిస్తున్నాడు. తర్వాత ఆ మార్చుకొనని పనికి వచ్చే తీర్పును చెబుతున్నాడు. మార్చుకొని తన యొద్దకు రావాలని ఆహ్వానం ఇస్తున్నాడు. మార్చుకున్న వారికి ఉన్న వాగ్దానాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. ఈ విధంగా ప్రతి సంఘంలో కూడా 7 ప్రాముఖ్యమైన విషయాలు మనం చూస్తూ వస్తున్నాం. ఈరోజు మనం సార్దీసు సంఘాన్ని 3వ అధ్యాయం మొదటి 6 వచనాలలో ఉన్న సార్దీసు సంఘం, ఆ సంఘంలో ఉన్న లోపాలు,
ఆ సంఘంలో ఉన్న పరిస్థితులను మనం చూద్దాం. ముఖ్యంగా మనం సంఘంలోనికి ఈ 6 వచనాలు ధ్యానం చేయక ముందు ప్రాముఖ్యంగా ఆ సార్దీసు పట్టణాన్ని గురించి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా ఈ సార్దీసు పట్టణం లిడియాన్ సామ్రాజ్యానికి ముఖ్య పట్టణం. అంత మాత్రమే కాకుండా క్రీస్తు పూర్వం 1200 సంవత్సరంలో ఈ పట్టణం నిర్మించబడింది. ఈ పట్టణం నేల నుండి దాదాపుగా ఒక 500-600 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఒక ఎత్తైనటువంటి కొండపై, ఎత్తైన పర్వతంపై కట్టబడినటువంటి పట్టణం ఇది. చాలా అడుగుల ఎత్తులో ఉన్నటువంటి పట్టణంగా ఈ పట్టణాన్ని మనం చూస్తాం. తర్వాత మనం ఇంకా ఏం చూస్తాం అనంటే, పారసీకులు, గ్రీకులు, రోమీలు అందరూ కూడా ఈ పట్టణాన్ని చాలా ఇష్టపడేవాళ్ళు. అంత మాత్రమే కాకుండా ఎంతో సంపద కలిగిన పట్టణం. అంత మాత్రమే కాకుండా ఆనాటి దినాల్లోనే బంగారం, వెండి, ఆ వెండి నాణ్యాల ముద్రణ ఎక్కడ ప్రారంభమైంది అనంటే, మనకి ఈ సార్దీసు సంఘం ఆ పట్టణంలోనే ఈ బంగారు, వెండి నాణ్యాల ముద్రణ అక్కడే ప్రారంభమైనట్లుగా చరిత్ర మనకి చెబుతూ ఉంది. అంత మాత్రమే కాకుండా వనరులు, సంపదలు కలిగిన ఒక పెద్ద వ్యాపార కేంద్రం ఇది. కనుక ఇది ఒక పెద్ద వ్యాపార కేంద్రం. అన్ని బానే ఉన్నాయి, సంపదలు ఉన్నాయి, తర్వాత ప్రొటెక్షన్ ఉంది. ఎత్తైన కొండ మీద కట్టబడిన పట్టణానికి భద్రత ఉంటది కాబట్టి పట్టణానికి భద్రత ఉంది. పట్టణంలో సమృద్ధి అయిన వనరులున్నాయి. తర్వాత అన్ని బానే ఉన్నాయి. కానీ ఈ సంఘం దేవుని కొరకు చేసింది ఏమీ లేదు. అపోస్తలుడైన పౌలు పరిచర్యలో ఈ పట్టణానికి ఆయన వెళ్ళినప్పుడు, ఆ పట్టణంలో సువార్తను ప్రకటించినప్పుడు కొందరు రక్షణ పొందారు. వారికి ఈ ఉత్తరం రాయబడింది. అయితే వారి ఆధ్యాత్మిక జీవితంలో కొందరు వాళ్ళు ఎలా ఉన్నారు అనంటే, వారు దేవుణ్ణి నమ్మారు కానీ వాళ్ళల్లో జీవపు క్రియలు లేవు. అసలు సార్దీసు సంఘం జీవము లేని సంఘం. దీనికి మరొక పేరు ఏంటంటే డెడ్ చర్చ్ అని అంటారు. సార్దీసు సంఘాన్ని మృత సంఘం అని అంటారు. అదేంటి? సంఘం అంటేనే జీవం ఉండాలి కదా, జీవం అంటే పనులు చేయాలి కదా. రక్షించబడ్డ ప్రతి వ్యక్తి దేవుని సంఘంలో ఎప్పుడైతే మనం చేర్చబడతామో అప్పుడు మనం పనిచేయాలి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ పనిచేయాలి. సంఘం అనంటే క్రీస్తు శరీరం. శరీరంలో అవయవాలు ఏ అవయవమైనా పని చేయకుండా ఉంటుందా అనంటే, మన శరీరంలో ఉన్న ఏ చిన్న అవయవమైనా దినమంతా పనిచేయని అవయవాలు ఎక్కడ ఉండవు. ప్రతి అవయవం పనిచేస్తుంది. అలాగే నువ్వు నమ్మినప్పుడు, సంఘంలో చేర్చబడ్డప్పుడు మనందరం కూడా పనిచేయాలి. మన శరీరంలో ఏదైనా ఒక అవయవం పనిచేయకపోతే దానికి పక్షపాతం వచ్చింది, పక్షవాతం వచ్చింది అని చెబుతాం. ప్యారలైజ్ అయిపోయింది అని చెబుతాం. పక్షవాతం, అది పని చేయకపోతే అలా. ఈ రోజున మనం సంఘంలో చేర్చబడ్డాక నీవున్న స్థానిక సంఘంలో నువ్వు ఏదో ఒక పని చేయాలి. ప్రతి ఒక్కరూ కదలాలి, జీవం కదలాలి. మనలో జీవం ఉంటేనే మనం మాట్లాడతాం, జీవం ఉంటేనే మనం కదులుతాం, జీవం ఉంటేనే మనం పని చేస్తాం, జీవం ఉంటేనే మనం నడుస్తాం, జీవం ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం. కనుక సంఘంలో నువ్వు చేర్చబడిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక పని చేయాలి. కానీ ఈ సార్దీసు సంఘంలో పనులు లేవు, జీవం లేదు. అందుకని ఆయన ఇలా అన్నాడు. 3వ అధ్యాయం 1వ వచనంలో ఏముందంటే, సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము. 7 నక్షత్రాలు దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేనెరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అని అన్నాడు.
బ్రతుకున్నాం, జీవిస్తున్నావు, బానే ఉన్నావు. సంపన్నమైన పట్టణంలో విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తున్నావు, కానీ దేవుని దృష్టిలో ఈ సంఘం మృత సంఘం. అంటే ఏం పని చేయట్లేదు, నిర్జీవ క్రియలు కలిగి ఉన్న సంఘం. ఈనాడు ఎవరైనా సరే సంఘంలో చేర్చబడ్డ ప్రతి ఒక్కరూ కూడా నీవున్న స్థానిక సంఘానికి మేలుకరంగా, సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం పని చేయాలి అని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతుంది. అయితే రండి, ఇక్కడ మనం చూస్తే మొదటి వచనానికి 7 విషయాల్లో మొదటిది క్రీస్తు పరిచయం. ఈ సంఘానికి ఆయన ఏమని తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు అనంటే, చూడండి మొదటి వచనం, 3వ అధ్యాయం మొదటి వచనం, 7 నక్షత్రములను అని ఉంది. 7 నక్షత్రాలంటే 1:20లో ఆ 7 నక్షత్రాలు 7 సంఘాలకు దూతలు అని ఉంది. కనుక 7 నక్షత్రాలంటే 7 సంఘములు. ఆ తర్వాత దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేవనగా అని ఉంది. 7 ఆత్మలు కలిగిన వాడంటే ఆత్మలు 7 ఉన్నాయి అని కాదు. 7 అనేది పరిపూర్ణమైన సంఖ్య. కనుక ఆయన పరిపూర్ణమైనటువంటి ఆత్మ కలిగిన వాడు అని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఆత్మలో ఉండే సుగుణాలు, ఈ పరిపూర్ణమైన ఆత్మలో 7 ఆత్మల్లో 7 సుగుణాలు ఉన్నాయి. ఏంటా సుగుణాలు అనంటే, పరిశుద్ధాత్మునిలో ఉన్నటువంటి సుగుణాలు మనకి యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే అక్కడ ఇలా ఉంది. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అని ఇక్కడ 7 విషయాలు మనకి రాయబడ్డాయి. మొదటిది జ్ఞానం, రెండవది వివేకం, మూడవది ఆలోచన, నాలుగవది బలం, ఐదవది తెలివి, ఆరవది భయం, 7వది భక్తి. కనుక ఆత్మలో ఉండే గుణాలు ఈ 7. పరిశుద్ధాత్ముడు తన నమ్మిన పిల్లలకి జ్ఞానాన్ని ఇస్తాడు, తన నమ్మిన పిల్లలకి వివేకాన్ని ఇస్తాడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఆయన తన ఆలోచనల చేత మనల్ని నడిపిస్తాడు. ఆయన మనకు బలాన్ని ఇస్తాడు, ఆయన మనకు తెలివినిస్తాడు, ఆయన దేవుని పట్ల భయం పుట్టిస్తాడు, భక్తిగా మన జీవితం కొనసాగేటట్లుగా ఆయన చేస్తాడు. కనుక ఆత్మలో ఉండే సుగుణాలు ఈ 7 మనం చూస్తాం. అదే మొదటి వచనంలో 7 ఆత్మలు గలవాడు అని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో అదే మాట ఇక్కడ ఉంది. 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేవనగా. కనుక ఆయన పరిపూర్ణమైన ఆత్మ కలిగిన వాడు ఈ సంఘానికి చెప్పాల్సిన విషయాలన్నీ ఆయన చెబుతున్నాడు. కనుక మొదటిది క్రీస్తు పరిచయంలో ఆయన పరిపూర్ణమైన ఆత్మ గలవాడు. రెండవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండవదిగా క్రీస్తు అభినందన. ఈ సంఘాన్ని ఆయన ఏమని అభినందిస్తున్నాడు అనంటే, 6 వచనాలలో అభినందించే సంగతులు ఈ సంఘంలో ఏమి లేవు. కనుక ఈ సంఘం అంటే గుంపు, పరిశుద్ధుల గుంపు, సమూహం, వ్యక్తులే సంఘం. కనుక ఈ సంఘంలో ఉన్న వ్యక్తులను ఆయన అభినందించే విషయాలు ఏవీ లేవు. వీళ్ళు చర్చికి వస్తారు, వెళ్ళిపోతారు, వస్తారు, వెళతారు, మానరు, తర్వాత మారరు. ప్రతి ఆదివారం మందిరానికి వస్తారు, ఆదివారం మందిరం మానరు, కానీ మారరు. వాళ్ళు ఏం పని చేయరు, దేవుని కోసం చేసేది ఏముండదు. వాళ్ళు వస్తారు, వింటారు, వెళ్ళిపోతారు అంతే. కానీ ప్రభు కోసం వీళ్ళు చేసేది ఏముండదు. అదే ఇక్కడ చెప్తున్నాడు. నీ క్రియల్ని నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, గాని నీవు మృతుడవే అని అంటే నువ్వు ఏం పని చేయవు. ఈ రోజున ఎవరైనా మీ స్థానిక సంఘానికి మీరు వెళుతూ మరలా వస్తూ
ఆ సంఘ క్షేమాభివృద్ధి కొరకు మీరు ఏమి పని చేయకపోతే అలాంటి మనుషులు సార్దీసు సంఘ లక్షణాలు కలిగిన వారు అని ఆలోచించాలి. మరి వస్తూ పోతూ ఏమి దేవునికి ఉపయోగపడని వాళ్ళని దేవుడు ఆయన ఏమని అభినందిస్తాడు? కాబట్టి ఈ సంఘానికి అభినందన ఏమీ లేదు. మూడవదిగా ఈ సంఘం మీద ఆయన ఏమని నేరారోపణ చేస్తున్నాడు అనంటే, నీవు మృతుడవే అని అన్నాడు. ఇది మొదటి వచనం. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే అంటే వీళ్ళు ఎలా ఉన్నారంటే పైకి జీవం కలిగిన వారుగా ఉన్నారు, కానీ లోపల జీవం లేదు. పైకి చాలా సంపన్నమైన పట్టణంలో సంపన్నమైన స్థితిలో, సార్దీసు పట్టణం అది సంపన్నమైన పట్టణం, విలాసవంతమైన పట్టణం కనుక పైన బాహ్యంగా వాళ్ళు బ్రతకడానికి ఏ లోపం లేదు. వాళ్ళు చక్కగా అన్ని సుఖవంతమైన ప్రదేశాల్లో వారు జీవిస్తున్నారు. కానీ సంఘ పరిచర్యలో తర్వాత దేవుని కార్యాల విషయంలో వాళ్ళు ఏమి సహకరించని వాళ్ళు. పైకి జీవం కలిగిన వారుగా ఉన్నారు, లోపల జీవం లేదు. అందుకే ఇలాంటి వారి గురించి హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 13వ వచనంలో దేవుని వాక్యం అక్కడ ఇలా ఉంది. నేను చదువుతున్నాను. హెబ్రీ 4:13. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏదీ లేదు. దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని పై రూపాన్ని చూసేవాడు కాదు. మన పై రూపాన్ని చూసి మనకి మార్కులు వేసేసేవాడు కాదు. ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏదీ లేదు. ఆ తర్వాత చూడండి ఇంకేముంది, మనం ఎవనికి లెక్క యొప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. దేవుని దృష్టికి తేటగా అన్ని కనబడతాయి. దేవుడు నా పై రూపాన్ని చూస్తాడు, తర్వాత నా ఆంతర్యాన్ని చూస్తాడు. సార్దీసు సంఘ ఆంతర్యంలో, ఆ వ్యక్తుల ఆంతర్యాల్లో ఆయన చూసినప్పుడు ఏం జీవం లేదు. జీవం లేదంటే పనులు లేవు, వాళ్ళు ప్రభు కొరకు చేసే పనులేవీ లేవు. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో మనుష్యులు పైరూపమును లక్ష్య పెట్టుదురు, కానీ ఆయన హృదయాలను, మన ఆంతరింద్రియాలను, మన మనస్సును, మన తలంపులను అన్నీ చూసేవాడని మనం దేవుని వాక్యంలో చూస్తాం. కీర్తనల గ్రంథం 139వ కీర్తన 2, 3, 4 చరణాల్లో కూడా నీ నడక, నీ పడక, తర్వాత తలంపు పుట్టక మునిపే ఏం ఆలోచిస్తున్నాం ఇవన్నీ కూడా ఆయనకు తెలుసు. కనుక మనం ఉన్న స్థానిక సంఘంలో మనం పని చేయాలి. నువ్వు పని చేయకపోతే నీ లోపల జీవం లేదు, నీవు సార్దీసు సంఘ సభ్యుడవే అని గుర్తించాలి. మరి జీవం ఉంటే, లోపల జీవం ఉంటే, అలా జీవం ఉన్న ఒక సంఘం ఈ పనులు చేసింది. చూడండి తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం నేను 2, 3 వచనాలు చదువుతూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు కేవలం 3 వారాల్లో ఆయన పరిచర్య చేయగా రక్షింపబడినటువంటి విశ్వాసులు కలిగిన గుంపు తెస్సలోనిక పట్టణంలో ఉన్నారు. వీళ్ళు ప్రభువును నమ్ముకున్న స్థితి, తర్వాత వాళ్ళ వయసు చాలా చిన్నది. కేవలం 3 వారాల పరిచర్య ద్వారా పౌలు తెస్సలోనిక పట్టణానికి వెళ్ళాడు. అక్కడ కేవలం 3 వారాలు ఉన్నాడు. ఆ 3 వారాల్లో గొప్ప పరిచర్య వచ్చింది, గొప్ప ఉద్యమం వచ్చి ఎంతో మంది ప్రభువుని నమ్ముకున్నారు. ఆ నమ్ముకున్న వాళ్ళు సంఘంలో చేర్చబడ్డాక వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. 2, 3 వచనాలు చదువుతున్నాను. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును అని అన్నాడు. అంటే లోపల విశ్వాసం ఉంది, పైన పని ఉంది. అలాగే రెండవది లోపల ప్రేమ ఉంది, పైకి ప్రయాసం ఉంది. మూడవది లోపల నిరీక్షణ ఉంది, పైకి చాలా ఓర్పుతో, సహనంతో వారు దేవుని కొరకు జీవిస్తున్నారు. ఇది 2, 3 వచనాల్లో. లోపల విశ్వాసం ఉంటే పైన మనం పని చేస్తాం. విశ్వాసం ఉంటేనే పని చేస్తాం, ప్రేమ ఉంటేనే ప్రయాస పడతాం, నిరీక్షణ ఉంటేనే ఓర్చుకుంటాం. అయితే
ఈ సార్దీసు సంఘంలో లోపల విశ్వాసం లేదు, లోపల ప్రేమ లేదు, లోపల నిరీక్షణ లేదు. అందుకే పైన వాళ్ళు పనిచేయట్లేదు, బాహ్యంగా సంఘం కొరకు ప్రయాస పట్టలేదు. తర్వాత సహనం ఓర్పుతో దేవుని కోసం చేసింది ఏది లేదు. కాబట్టి లోపల విశ్వాసం ఉండాలి, అప్పుడు పని చేస్తాం. లోపల ప్రేమ ఉండాలి, అప్పుడు ప్రయాస పడతాం. లోపల నిరీక్షణ ఉండాలి. ఉందా మనకి విశ్వాసం? ఉందా ఆ ప్రేమ? ఉన్నదా ఆ నిరీక్షణ? ఇవి ఉంటే ఇవి కనబడాలి. కానీ ఈ సార్దీసు సంఘంలో జీవించుచున్నావన్న పేరుంది, కానీ నువ్వు మృతుడివే. బాహ్యంగా బ్రతుకున్నావు, సంపన్న పట్టణంలో సంతోషంగా జీవిస్తున్నావు, కానీ క్రియలేమీ లేవు అని ఈ సంఘం మీద ఆయన నేరారోపణ చేస్తున్నాడు. అయితే వినండి, ఈనాడు మనం ఎన్నో సంఘాలు చూస్తాం. ఈ లోకంలో ఉన్న సంఘాలు, మనం పెట్టుకున్న పేర్లు, స్థానిక సంఘాలకి నువ్వు ఏ పేరు పెట్టుకున్నా, అది బ్రదర్ అన్నైనా, అది హెబ్రోన్ అయినా, అది సిఎస్ఐ అయినా, అది బ్యాప్టిస్ట్ అయినా, అది లోదరన్ అయినా, అది పెంటికోస్టల్ అయినా, ఇవన్నీ మనం పెట్టుకున్న పేర్లు. కానీ నువ్వు యేసు ప్రభుని నమ్మినప్పుడు మొట్టమొదటిగా మనం సార్వత్రిక సంఘంలో చేర్చబడతాం. అయితే మనం ఉన్న ప్రాంతంలో లోకల్ చర్చ్, స్థానిక సంఘంలో మనం మన ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం. అయితే నువ్వున్న స్థానిక సంఘంలో నీవు జీవము కలిగిన వ్యక్తిగా ఉన్నావో లేదో మనల్ని మనం పరీక్షించుకోవటానికి కొన్ని విషయాలు మనం గ్రహించాలి. అయితే ఈనాడు మనం చూస్తున్న సంఘాలు సార్దీసు సంఘాలానే ఉన్నాయి. సార్దీసు సంఘంలో జీవం లేదు, అంటే వాళ్ళు పని చేయరు, మృత సంఘం ఇవి. అయితే ఆధ్యాత్మికంగా చనిపోయిన సంఘానికి కొన్ని గుర్తులు ఉన్నాయి. ఏంటి ఆ గుర్తులు అంటే, మొట్టమొదటిగా ఆధ్యాత్మికంగా పనిచేయని ఈ సార్దీసు సంఘానికి చెందిన వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే, ఒకటి, వాళ్ళు మనుషుల్ని సంతోషపరచడానికి చూస్తారు, కానీ నేను దేవుణ్ణి ఎలా సంతోషపరచాలా అనేది చూడరు, అది ఆలోచించరు. ఎప్పుడు కూడా నేను మనుషుల్ని ఎలా సంతోషపెట్టాలా, తర్వాత నా బాస్ని నేను ఎలా సంతోషపరచాలా, తర్వాత నా పై ఉన్న ఆఫీసర్ని నన్ను మెచ్చుకోవాలా అని మనం మనుషుల్ని సంతోష పెట్టడానికి చూస్తాం తప్ప, నా కోసం ప్రాణం పెట్టాడు నా యేసయ్య, నన్ను రక్షించాడు, నన్ను ఒక సంఘంలో పెట్టాడు, పాపినైన నన్ను రక్షించి నా కోసం ప్రాణం పెట్టి నా పేరు జీవ గ్రంథంలో, గొర్రెపిల్ల జీవ గ్రంథంలో నా పేరు రాసి నన్నెంతో ప్రేమిస్తున్నాడు, నేను ఆయన్ని సంతోషపరచాలనే ఆలోచన ఈ రోజున చాలా మందికి లేదు. అలాంటి వాళ్ళు ఏ సంఘానికి చెందిన వాళ్ళంటే సార్దీసు సంఘానికి చెందిన వాళ్ళు. రెండవదిగా వీళ్ళ లక్షణం ఏంటంటే, మృత సంఘానికి చెందిన వాళ్ళ లక్షణం. వాళ్ళు ఎలా ఉంటారంటే, సాంఘికంగా ఎంత అభివృద్ధి చెందుతున్నామో చూసుకుంటారు, కానీ ఆధ్యాత్మిక అభివృద్ధిని చూడరు. కొంతమంది చూడండి, వాళ్ళు భౌతికంగా సాంఘికంగా చాలా ఉన్నతమైన స్థితిలో ఉంటారు, లక్షల జీతాలు తీసుకుంటూ ఉన్నత స్థితిలో ఉంటారు. మరి ఆధ్యాత్మిక స్థితిలో అంత ఉన్నతంగా ఉన్నారా? నీ జీవితం ఆధ్యాత్మికంగా అంతే ఆ లెవెల్లోనే ఉందా? భౌతికంగా ఎదగొద్దనేది నా ఉద్దేశం కాదు, కానీ ఆధ్యాత్మిక అభివృద్ధి ఉండాలి, స్పిరిచువల్ గ్రోత్ ఉండాలి. కొంతమంది చూడండి, మందిరానికి వెళ్ళే వాళ్ళు, మీరు రక్షించబడి ఎంతకాలం అవుతుంది అని అంటే 10, 20, 30, 40 అని చెప్తారు, కానీ వాళ్ళకి ప్రార్థన కూడా సరిగా చేయటం రాదు. రక్షించబడి 10 సంవత్సరాలైనా కనీసం ప్రార్థన చేయటం రాకపోతే, రోజు బైబిల్ చదవటం రాకపోతే, రోజు ప్రార్థన చేయటం రాకపోతే, పరిశుద్ధంగా బ్రతకడం రాకపోతే నువ్వు ఏమి అభివృద్ధి చెందినట్లు లెక్క? అదే ఈ సంఘాన్ని ఆయన ఆరోపణ చేస్తున్నాడు. సంపన్నంగా జీవిస్తున్నావు, భౌతికంగా బాగున్నావు, సాంఘికంగా బాగున్నావు, కానీ ఆధ్యాత్మికంగా నువ్వు మృతుడవే అని ఆయన చెబుతున్నాడు. మూడవదిగా, ఈ సార్దీసు సంఘానికి చెందిన వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే, బాహ్య ఆచారాలకు ప్రాధాన్యతనిస్తారు, కానీ అంతరంగంలో పరిశుద్ధతను కోరుకోరు. బాహ్య ఆచారాలు, లోకంలో ఎన్నో ఆచారాలు ఉన్నాయి, అన్య ఆచారాలు ఉన్నాయి, అవన్నీ కూడా వాటికి ఇచ్చిన ప్రాధాన్యత అంతరంగంలో పరిశుద్ధతకి ఇవ్వరండి వీళ్ళు. సార్దీసు సంఘానికి చెందిన వాళ్ళు
బాహ్య ఆచారాలకే ప్రాధాన్యతనిస్తారు. ఈరోజు నిజంగా నా మట్టుకు నేను ఎంతో మందిని చూస్తున్నాను. వారు నిజంగా బాహ్య ఆచారాలకి ఎంత ప్రాధాన్యతనిస్తారో. అయితే మరి అంతరంగంలో పరిశుద్ధతకి ప్రాధాన్యతనిస్తున్నారా? ఎవ్వరు. చాలా మంది ఇలాంటి వాళ్ళంతా సార్దీసు సంఘ సభ్యులు అన్నమాట. తర్వాత వీళ్ళు ఇంకా ఎలా ఉంటారంటే, వీళ్ళు అనుభవాల మీద ఆధారపడి భక్తి చేస్తారు, కానీ దేవుని వాక్యం మీద ఆధారపడి భక్తి చేయరు. వీళ్ళ ఆధ్యాత్మిక స్థితి వాక్యంతో పెనవేయబడి ఉండదు. అంత మాత్రమే కాకుండా ఈ సార్దీసు సంఘానికి చెందిన వాళ్ళు ఎలా ఉంటారంటే, తమ సొంత పనులకిచ్చిన ప్రాధాన్యత దేవుని పనులకి ఇవ్వరు. వాళ్ళ సొంత పనులకైతే కిలోమీటర్లు ప్రయాణాలు చేస్తారు. అదే దేవుని పని కొరకైతే మందిరం దూరంగా ఉంటే మానేస్తారు. తర్వాత ఆ వీళ్ళు వాళ్ళ సొంత పనులకు ఇచ్చిన ప్రాధాన్యత దేవుని పనికి ఇవ్వరు. అందుకని ఇక్కడ సార్దీసు సంఘంతో చెప్తున్నాడు, ఓ సార్దీసు సంఘమా, 7 ఆత్మలు కలిగిన వాడిని చెబుతున్నాను వినో అని ఆయన ఈ మాటలతో వారిని ఆరోపిస్తున్నాడు. నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది గాని నువ్వు మృతుడవే అని అన్నాడు. ఆ తర్వాత ఇవి ఆధ్యాత్మికంగా చచ్చిన వాళ్ళ లక్షణాలు ఇవి. ఆ తర్వాత మనం ఏం చూస్తామనంటే, ఈ సంఘం మీద ఇంకా ఆయన ఇలా ఆరోపణ చేస్తున్నాడు. ఏమన్నాడో చూడండి, 2వ వచనాన్ని చదువుతున్నాను. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు అని అన్నాడు. ఇది 2వ ఆరోపణ. మొదటి ఆరోపణ ఏమో నీ క్రియలు సరిగా లేవు, జీవపు క్రియలు లేవు అన్నాడు. రెండవదిగా నీ క్రియలు సంపూర్ణం కాలేదు అని అంటున్నాడు. సంపూర్ణం కాని క్రియలు. అసలు దేవుని నమ్మిన తర్వాత మన క్రియలు సంపూర్ణం కావాలి. దేవునిలో మనం అవ్వాలి, సంపూర్ణులం కావాలి అని మనం చూస్తాం. ఆ తర్వాత చూడండి, మనం ఒక విశ్వాసి భూమి మీద ఏ విషయాల్లో సంపూర్ణంగా బ్రతకాలి అని అంటే, ఏ విషయాల్లో సంపూర్ణంగా బ్రతకాలంటే, మొట్టమొదటిగా దేవుని వాక్యంలో ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 5వ వచనంలో, దేవుని ప్రేమించుటలో మనం సంపూర్ణులం కావాలి. దేవుని నమ్మిన ఓ విశ్వాసి, ఓ అన్న, ఓ అక్క, తమ్ముడు, చెల్లి, మనం దేవుణ్ణి నమ్మాక, ఒక స్థానిక సంఘంలో చేర్చబడ్డాక, మనం ప్రభువుని ప్రేమించటంలో మనం సంపూర్ణులం కావాలి. లేకపోతే మనం సార్దీసు సంఘంలో ఆ నేరారోపణ మనకి వర్తిస్తుంది. రెండవదిగా కీర్తనలు 119:2లో దేవునికి విధేయత చూపుటలో మనం సంపూర్ణులం కావాలి. అలాగే సామెతలు 3:5లో దేవుని అందలి విశ్వాసములో మనం సంపూర్ణులం కావాలి. అలాగే ఇర్మియా 29:12-13 వచనాల ప్రకారం నమ్మిన ప్రతి విశ్వాసి ప్రార్థనలో సంపూర్ణుడు కావాలి. కొంతమంది దేవుని నమ్ముతారు, అసలు ప్రార్థన వాళ్ళకి ప్రార్థన నిల్లు, బయట విషయాల్లో ఫుల్. ప్రార్థనే చేయటం రాదు. ప్రార్థన అంటే నిద్ర. బైబిల్ ఇలా చెబుతూ ఉంది. ఏమని చెబుతుందంటే, బైబిల్లో అనేక వచనాలు మొర్రపెట్టు, నాకు మొర్రపెట్టు అని బైబిల్ చెబుతూ ఉంటే, ఈ రోజున మొర్రపెట్టే వాళ్ళకంటే గుర్రు పెట్టే వాళ్ళు ఎక్కువైపోయారు. దేవుని సన్నిధిలో ప్రార్థించే వాళ్ళు తక్కువైపోయారు. ప్రార్థనలో మనం సంపూర్ణులం కావాలి. తర్వాత 5వదిగా ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనంలో దేవుని కార్యాలు చేయటంలో మనం సంపూర్ణులం కావాలి. నీ పనులు సంపూర్ణం కావాలి. దేవుడు నీ నుండి కోరుకునేది ఆయన సంపూర్ణుడు కనుక మనం కూడా సంపూర్ణులం కావాలి. కనుక మన విషయంలో మనం సంపూర్ణులం కావాలి. ప్రభు కోసం మనం పని చేయాలి. ఈ రెండూ లేని ఈ సార్దీసు సంఘాన్ని ఆయన ఇలా ఆరోపిస్తున్నాడు. తర్వాత ఈ సంఘాన్ని ఆయన ఏమని హెచ్చరిస్తున్నాడంటే, చూడండి 2వ వచనంలోనే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలోనే ఆయన ఇంకా ఇలాగా ఆయన హెచ్చరిస్తున్నాడు. ఆయన, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు గనుక జాగరూకుడవై చావనై ఉన్న వాటిని బలపరచు అని ఉంటున్నాడు. కనుక ఏమని హెచ్చరిస్తున్నాడంటే, జాగరూకుడవై ఉండుము అంటే జాగ్రత్త పడు. ఈ మాటలు ఈ జూమ్లో కానీ ఈ దినాల్లో దేవుడు మనకిస్తున్న ఈ వాక్యాల యొక్క ఉద్దేశం, మనందరం జాగ్రత్త పడాలి. ప్రభు రాకడ ఎప్పుడో మనకు తెలియదు.
మనం ఎప్పుడు పోతామో మనకు తెలియదు, ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికీ తెలియదు. కాబట్టి మనము ఈ లోకాన్ని విడిచిపెట్టక మునిపే మనం జాగ్రత్త పడాలి. బీ కేర్ఫుల్, జాగ్రత్త పడండి, జాగరూకుడవై ఉండు అని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచు, బలహీనులున్నారు వారిని బలపరచు. తర్వాత ఏ ఏ విషయాల్లో మనం బలహీనంగా ఉన్నామో ఆ విషయాలను మనం పరిశీలించుకొని పరీక్షించుకొని మనం ప్రభు ఆత్మ చేత బలం పొంది బలపరచబడాలని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక ఈ సంఘాన్ని ఆయన జాగ్రత్త పడు అని హెచ్చరిస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా 3వ వచనంలో నీవెలాగూ ఉపదేశం పొందితివో ఎలాగు వింటివో జ్ఞాపకం చేసుకో అని హెచ్చరిస్తున్నాడు. ఏ ఉపదేశాన్ని విన్నారు? ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో వాళ్ళు విన్న ఉపదేశం, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ప్రేమించి తన అమూల్యమైన రక్తం చేత మనల్ని విమోచించాడు. జ్ఞాపకం చేసుకోండి. ఈ సంఘంతో ప్రభు చెప్తున్నాడు, యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘంతో జాగ్రత్త పడు, జ్ఞాపకం చేసుకో. నువ్వు ఏ వాక్యాల చేత ఏ పెట్టుబడి ఆయన నీ మీద పెడుతున్నాడో అది జ్ఞాపకం చేసుకో. నీకు అందిన ఉపదేశాన్ని జ్ఞాపకం చేసుకో, నువ్వు విన్న సువార్తను జ్ఞాపకం చేసుకో అని ఇక్కడ ఆయన ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, కృపచేత రక్షించబడ్డారని రోమా 3:24 వచనాల ప్రకారం పొందిన ఉపదేశాన్ని జ్ఞాపకం చేసుకో అని ఆయన హెచ్చరిస్తున్నాడు. ఆ తర్వాత ఇదే 3వ వచనంలో ఏమంటున్నాడంటే, నీవెలాగూ ఉపదేశం పొందితివో ఎలాగు వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందు, రిపెంట్ అని ఆయన ఈ సంఘాన్ని ఆయన హెచ్చరిస్తున్నాడు. తర్వాత 5వదిగా మనం చూస్తే ఈ సంఘానికి ఉన్న తీర్పు ఏంటనంటే, ఒకవేళ నువ్వు జాగ్రత్త పడకపోతే జాగరూకుడవై ఉండని ఎడల, జాగరూకుడంటే జాగ్రత్త పడని ఎడల నేను దొంగ వలె వస్తానని 4వ వచనంలో 3వ వచనం చివరిలో ఆయన చెబుతున్నాడు. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియన్ నీ మీదకి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు అని ఆయన ఇక్కడ తీర్పును ప్రకటిస్తున్నాడు. ఆ తర్వాత ఈ సంఘానికి ఇచ్చే ఆహ్వానం ఏంటంటే, చూడండి 3వ వచనంలోనే ఆహ్వానము ఇలా ఉంది చివరిలో, ఏ గడియ నీ మీదకి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు, కాబట్టి సిద్ధపడు. ఏ గడియ నేను వస్తానో తెలియదు, ప్రభు ఎప్పుడు వస్తాడో, మనం ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతామో మనకు తెలియదు గనుక సిద్ధపడు అని ఆయన చెబుతున్నాడు. ఆ తర్వాత ఈ సంఘానికి ఇచ్చే వాగ్దానం ఏంటనంటే, చూడండి ఈ సంఘంలో సార్దీసు సంఘంలో కొద్దిమంది శాసం, కొంతమందే పనిచేస్తున్నారు, కొద్దిమంది మాత్రమే దేవుని కొరకు పనిచేసే కొందరు వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తులతో ఆ శాసంతో ఈ వాగ్దానాన్ని ఆయన పలుకుతున్నాడు. చూడండి 4వ వచనం, అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ వద్ద ఉన్నారు, వారు అర్హులు గనుక తెల్లని వస్త్రాలు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. ఈ శాసంతో ఏం చెప్తున్నాడంటే, తెల్లని వస్త్రాలు ధరించుకొని నాతో సంచరిస్తారని ఆ శేషానికి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. తెల్లని వస్త్రాలంటే 3 ఆట్లకి గుర్తు. ఒకటి పవిత్రతకు, రెండవది తెలుపు విజయానికి, మూడవది తెలుపు వేడుకకు గుర్తుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఆయన 5వ వచనంలో జయించువాడు అలాగు తెల్లని వస్త్రాలు ధరించుకొనును, ఆ తర్వాత జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమునో తుడిచిపెట్టబడదు అని ఆయన చెబుతూ ఉన్నాడు. జీవ గ్రంథంలో నుంచి పేరు తుడిచిపెట్టబడదు అని నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని ఆయన ఇక్కడ విషయాలు తెలియజేస్తున్నాడు. కాబట్టి సార్దీసు సంఘం చెప్పేది, ఈ సంఘంలో పనులు లేవు, పనులున్న కొద్ది మందికి ఆయన చేసిన వాగ్దానాన్ని మనము 4, 5, 6 వచనాలలో ఆ వాగ్దానాన్ని మనం చూస్తాం. కనుక నమ్మిన ప్రతి ఒక్కరూ సంఘంలో పని చేయాలి. పని చేయని వాళ్ళు సార్దీసు సంఘ లక్షణాలు కలిగి ఉన్నారు. హెచ్చరిస్తున్నాడు, నేను వస్తున్నాను, సిద్ధపడు, మార్చుకో అనే విషయాలు ప్రభు సంఘానికి చెప్పాడు. ఇది సార్దీసు సంఘం. ఆ తర్వాత ఫిలదెల్ఫియా సంఘాన్ని చూస్తాం. 7వ వచనం నుండి మనము 13వ వచనం వరకు
మనం చూస్తే 7 నుంచి 13 వరకు మనం ఫిలదెల్ఫియా సంఘాన్ని చూస్తాం. చూడండి, ఈ 7 సంఘాలలో 5 సంఘాలలో లోపాలున్నాయి. 2 సంఘాల్లో లోపాలు లేవు. ఆ 2 సంఘాలు ఏంటంటే, ఒకటి స్ముర్నలో ఏ లోపం లేదు, అలాగే ఫిలదెల్ఫియా కూడా ఏ లోపం లేని సంఘం, నమ్మకమైన సంఘం. నిజంగా చర్చికొచ్చే వాళ్ళందరూ నమ్మకంగా ఉంటే వాళ్ళు ఫిలదెల్ఫియా సంఘం. వాళ్ళకి ప్రభు ఇచ్చే బహుమానాలు, వాళ్ళకి ప్రభు ఇచ్చే ఘనత ఎంత గొప్పదో మనం ఊహించలేం. ముందుగా ఈ ఫిలదెల్ఫియా పట్టణాన్ని గురించి కూడా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఈ పట్టణాన్ని ఎవరు నిర్మించారంటే, అతాలస్ అనే ఒక రాజు ఈ పట్టణాన్ని నిర్మించాడు. ఇది గ్రీకు నాగరికత కలిగిన పట్టణం, తూర్పు దేశాలకి ముఖద్వారం. ఈ పట్టణం చాలా చిన్నది. పట్టణం చిన్నదే గాని దేవుని దృష్టిలో గొప్పది. వినండి, ఇందాక మనం సార్దీసు పట్టణాన్ని చూసాం. ఆ పట్టణం సంపన్నమైన పట్టణం, చాలా ఎత్తైన స్థలంలో నిర్మించబడిన పట్టణం. పట్టణం బాగుంది గాని పట్టణంలో ఉన్న విశ్వాసుల బ్రతుకులు బాలేదు. కానీ ఇక్కడ ఫిలదెల్ఫియా సంఘం చిన్నదే గాని ఈ సంఘంలో ఉన్న వ్యక్తులు మాత్రం వాళ్ళు నమ్మకమైన వారు. ఇలాగ మనం ఉంటే నిజంగా మనం ధన్యులం అని మనం గుర్తించాలి. పట్టణం చిన్నదే గాని దేవుని దృష్టిలో గొప్ప సంఘం ఇది. ఫిలదెల్ఫియా అని అంటే బ్రదర్లీ లవ్, సహోదర ప్రేమ అని అర్థం. అయితే ఈ సంఘానికి ఆయన తనను తాను ఏమని పరిచయం చేసుకుంటున్నాడు అనంటే, చూడండి, ఫిలదెల్ఫియా సంఘం 3వ అధ్యాయం 7వ వచనంలో దావీదు తాళపు చెవి కలిగి అనుంది. తాళం అనంటే అధికారం. అంటే ఆయన ఎవరు అనంటే సర్వాధికారి అయిన దేవుడు. ఆయన భూమి మీద పరలోకంలో సర్వాధికారం కలిగిన దేవుడు. తర్వాత ఇక్కడే ఉంది, మనం చూస్తా ఉన్నాం, ఎవడనో వేయి లేకుండా తీవాడు, అలాగే ఎవడనో తీ లేకుండా వేయువాడు అనంటే ఆయన వేస్తే ఎవరు తీలేరు, ఆయన తీస్తే ఎవరు వేయలేరు. ఎర్ర సముద్రాన్ని ఆయన పాయలు చేశాడు, ఎవరు మొయ్యగలిగారు? ఎర్ర సముద్రాన్ని ఆయన మూసారు, ఎవరు తెరవగలిగారు? అంటే ఆయన మూస్తే ఎవరు తెరవలేరు, ఆయన తెరిస్తే ఎవరు మొయ్యలేరు. అంటే ఆయన ఎవరు? సార్వభౌముడైన దేవుడు. ఆ తర్వాత సత్యస్వరూపి అంటే సత్యవంతుడైన దేవుడు. తర్వాత పరిశుద్ధుడైన దేవుడు. కనుక ఈ ఫిలదెల్ఫియా సంఘానికి ఆయన తనను తాను సర్వాధికారినని, సార్వభౌముణ్ణి అని, సత్యవంతుణ్ణి అని, పరిశుద్ధుణ్ణి అని తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఆ తర్వాత ఈ సంఘానికి ఏమని అభినందిస్తున్నాడంటే, చూడండి, 8వ వచనాన్ని చదువుతున్నాను. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగననలేదు. అంటే వీళ్ళు ఎంత మంచి నమ్మకమైన వాళ్ళో. మీకున్న శక్తి కొంచెదే, మీ కొంచెమే. తర్వాత మీ స్థితిగతులు చాలా అల్పమైనవే, కానీ మీరు వాక్యాన్ని గైకొనటంలో మీరు నమ్మకస్తులని ఈ సంఘాన్ని అభినందిస్తున్నాడు ఆయన. అంత మాత్రమే కాకుండా నా నామాన్ని ఎరగననలేదు అంటే ఈ సంఘంలో ఉన్నవాళ్ళు దేవుని కోసం బ్రతికిన సంఘం, ఆయన పనిచేసిన సంఘం, ఆయన సువార్త పనిచేస్తున్నారు, నమ్మకంగా ఉంటున్నారు, ఆయన్ని ఎరిగి ఆయన నామాన్ని అనేకులకు అందిస్తున్నారు. తర్వాత కొంచెంలో ఎక్కువగా నమ్మకాన్ని వాళ్ళు చూపిస్తున్నారు అని ఈ సంఘాన్ని ఆయన అభినందిస్తున్నాడు. ఆ తర్వాత మనం చూస్తే మనం కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో మనం కూడా నమ్మకంగా ఉండాలి. చర్చికొచ్చే ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంగా ఉండాలి, నమ్మకమైన క్రైస్తవులుగా ఉండాలి, నాణ్యమైన క్రైస్తవులుగా ఉండాలి, నమ్రత కలిగిన క్రైస్తవులుగా ఉండాలి. మనం ఏ విషయాల్లో నమ్మకంగా ఉండాలి అనంటే, ఒకటి, సమయం విషయంలో నమ్మకంగా ఉండాలి. దేవుడు మనకిచ్చిన ప్రతి సమయం అది ఎంతో విలువైనది. అయితే చాలా మందికి సమయం విలువ తెలియదు. కొంతమంది టైం పాస్ చేస్తూ ఉంటారు. మనము టైం పాస్ చేసే క్రైస్తవులం కాదు, మనం టైంని యూజ్ చేసుకునే క్రైస్తవులంగా మన జీవితంలో ఉండాలి. సమయం ఎప్పుడూ కూడా ఆగదు. మనకున్న సమయం సీఎంకైనా పిఎంకైనా ఎవరికైనా 24 గంటలే. సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత మందిరానికి వెళ్లే విషయంలో సమయానికి వెళ్ళాలి. కొంతమంది సమయానికి మందిరానికి వెళ్ళరు. కొంతమంది పాటలు అయిపోయిన తర్వాత వస్తారు, కొంతమంది వాక్యం అయిపోయాక వస్తారు, కొంతమంది కేవలం ప్రకటనలప్పుడే వస్తారు. అలా ఉంటే మనము సరైన క్రైస్తవులం కాదు. కానీ ఫిలదెల్ఫియా సంఘం
నమ్మకమైన సంఘం, సమయం విషయంలో నమ్మకం, అలాగే సంఘం విషయంలో నమ్మకం, తర్వాత సహవాసములో నమ్మకం, తర్వాత సంపాదన అంటే ప్రభువుకి ఇచ్చుటలో నమ్మకం, తర్వాత మన సాక్ష్యాన్ని కాపాడుకోవటంలో నమ్మకంగా ఉండాలి. అలాగే ప్రభు మనకిచ్చిన సేవలో నమ్మకంగా ఉండాలి. అలాగే కుటుంబ సంబంధాల విషయంలో కూడా మనం నమ్మకంగా ఉండాలి. నిజంగా ఫిలదెల్ఫియా సంఘం నమ్మకమైన సంఘం. కనుక ఈ సంఘాన్ని ఆయన ఎంతో చక్కగా అభినందిస్తున్నాడు. తర్వాత ఈ సంఘానికి ఆయన ఏమని ఆరోపిస్తున్నాడు? ఆరోపణలు ఏమైనా ఉన్నాయా అంటే నేరారోపణలు, ఏ నేరారోపణ లేదు. నిజంగా ఇలాంటి సంఘంలో మనం ఉంటే మనం ఎంత ధన్యులం. ఏ నేరారోపణ లేదు. తర్వాత చూడండి, ఏమైనా హెచ్చరికలు ఉన్నాయా అని అంటే మార్చుకో అనే హెచ్చరిక లేదు. కానీ ఒక్క మాట మనకి 11వ వచనంలో ఏముందంటే చూడండి, 11వ వచనంలో ఇలా ఉంది, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడునూ నీ కిరీటం అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో అని ఆయన అంతం వరకు విశ్వాసంలో స్థిరంగా ఉండండి. ఇలాగే మీరు స్థిరంగా ఉండండి. మీ సమయం విషయంలో స్థిరంగా ఉండండి, సంఘానికి వచ్చే విషయంలో స్థిరంగా ఉండండి, తర్వాత ఇచ్చే విషయంలో స్థిరంగా ఉండండి, తర్వాత సువార్తను ప్రకటించే విషయంలో స్థిరంగా ఉండండి, మీ విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ స్థిరంగా ఉండండి అని ఆ ఒక్క మాట ఈ సంఘాన్ని ఆయన హెచ్చరిస్తున్నాడు. తర్వాత ఈ సంఘానికి ఏమైనా తీర్పు ఉందా అని అంటే ఏం తీర్పు లేదు. ఈ సంఘానికి అసలు తీర్పే లేదు. మిగతా సంఘాలకు తీర్పు తీర్చాడు. తర్వాత ఉమ్మి వేస్తానని ఒక సంఘంతో అన్నాడు, దీపస్తంభాన్ని తీసేస్తా అని ఒక సంఘంతో అన్నాడు. కానీ ఫిలదెల్ఫియా సంఘాన్ని ఆయన ఏమి తీర్పు తీర్చట్లేదు. తర్వాత చూడండి, ఈ సంఘానికి ఆయన ఇలా అన్నాడు. ఏమన్నాడంటే చదువుతున్నాను నేను 8వ వచనంలో, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునో వేయనేరడు అని అన్నాడు. అంటే ఈ సంఘం సువార్త పని చేసిన సంఘం, దేవుని కొరకు బ్రతికిన సంఘం. నిజంగా ఈ సంఘ కాలాల్లో ఈ కాలంలోనే ఫిలదెల్ఫియా కాలంలోనే ప్రపంచం అంతా కూడా ఎంతో మంది మిషనరీలు సువార్త తలుపులను దేవుడు తెరవగా 15వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం వరకు ఎంతో మంది దైవజనులు ప్రపంచ యావత్తు కూడా వారు సువార్తను ప్రకటించారు. 1700 సంవత్సరంలో జోనాథన్ ఎడ్వర్డ్ అనే ఆయన, తర్వాత 1704 1791 వరకు జాన్ వెస్లీ, మెథడిస్ట్ సంఘ స్థాపకుడైన జాన్ వెస్లీ గారు, ఆయన మిషనరీగా ఎంతో గొప్ప సేవ చేశారు. తర్వాత జార్జ్ విట్ఫీల్డ్, తర్వాత విలియం కేరీ, డేవిడ్ లివింగ్స్టన్, డిఎల్ మోడీ, చార్లెస్ స్పర్జియన్, ఇలా ఎంతో మంది దైవజనులు వారు తమ జీవితాలను వెచ్చించి ప్రభు కొరకు తలుపులు తెరవబడి ఉండగానే ఆయన పని చేసి అనేకులను ప్రభు కొరకు సంపాదించిన సహోదరులు ఈ ఫిలదెల్ఫియా సంఘంలో ఉన్నారు. కాబట్టి ఈ సంఘాన్ని బట్టి ప్రభు ఎంతో సంతోషిస్తున్నాడు. కనుక ఈ సంఘాన్ని ఆయన ఎంతో అభినందిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఈ సంఘానికి ఆయన ఏమని వాగ్దానం చేశాడు అని అంటే చూడండి, 10, 11, 12, 13 వచనాలు మనం చూస్తే ఈ సంఘానికి ఆయన ఇచ్చే వాగ్దానాలు చూస్తాం. నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను. వాగ్దానం చేస్తున్నాడు, నేను నిన్ను కాపాడుతాను. రాబోయే శోధన కాలంలో, ముందున్నటువంటి శోధన కాలాల్లో, శ్రమల్లో నేను పడకుండా నేను నిన్ను కాపాడుతాను అని ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడు నీ కిరీటం అపహరింపకుండా నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో, జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేస్తాను, అందులో నుంచి వాడు ఇక ఎన్నటికీ వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరు పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరు, క్రొత్త పేరు వాని మీద వ్రాసెదను, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని ఆయన చెబుతున్నాడు. కనుక ఈ సంఘానికి ఆయన ఏం చెబుతున్నాడు అనంటే మనము 3 పేర్లు ఆయన ఇస్తానని చెప్తున్నాడు. మొదటిది తండ్రి పేరు, రెండవది యెరూషలేము అను నూతన యెరూషలేము అను పేరు, మూడవదిగా నా పేరు అని 12వ వచనంలో
ఇక్కడ చెబుతున్నాడు. తండ్రి పేరు యెరూషలేము అను పేరు నా పేరు. వీటి అర్థాలు ఏంటనంటే, తండ్రి పేరు అనంటే మనం దేవునికి చెందిన వారంగా ఉంటామనేది. అలాగే నూతన యెరూషలేము అనంటే ఆ నూతన యెరూషలేములో పౌరసత్వం మనకి దొరుకుతుంది అని అర్థం. తర్వాత నా కొత్త పేరు అని అన్నాడు. నా క్రొత్త పేరు అంటే పేరంటే గుర్తింపు. కాబట్టి నా క్రొత్త పేరు ఇస్తాను అనంటే మనం క్రీస్తుతో ఆయనతో యుగాయుగాలు సహవాసం చేస్తామని ఆయన ఇక్కడ ఈ సంఘానికి వాగ్దానం చేస్తున్నాడు. మనం తండ్రికి చెందిన వారంగా ఉంటాం. ఓ ఫిలదెల్ఫియా సంఘస్థులారా, మీరు నమ్మకంగా ఉంటున్నారు కాబట్టి నా తండ్రి పేరిస్తాను అంటే మీరు తండ్రికి చెందిన వారుగా ఉంటారు. యెరూషలేము అని పేరిస్తాను అంటే ఆ నూతన యెరూషలేములో మీరు పౌరసత్వం కలిగిన వారై ఉంటారు. నా క్రొత్త పేరు అంటే నాతో మీరు పరలోకములో యుగాయుగాలు గొప్పని సహవాసములో మనం ఉంటాం అని ఆయన ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఇది ఫిలదెల్ఫియా సంఘం నమ్మకమైన సంఘం. ఈ సంఘాల గురించి చెప్తున్నప్పుడు మనం ఎలా ఉన్నామో ఆలోచించాలి. నువ్వు కూడా ఒక విశ్వాసివే, నువ్వు కూడా ఏదో ఒక సంఘంలో సభ్యుడివే. మనం నమ్మకంగా లేకపోతే ఎఫెసు సంఘం, తర్వాత శ్రమ పడుతూ ఉంటే స్మరణ సంఘం, తర్వాత రాజీ పడిపోతే మనం పెర్గము సంఘం, పరిశుద్ధత లేకపోతే తుయితైరా సంఘం, తర్వాత క్రియలు లేకపోతే పని చేయకపోతే సార్దీసు సంఘం. అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటే మనము ఫిలదెల్ఫియా సంఘం. తర్వాత చివరి సంఘానికి మనం వెళ్ళి ఈ విషయాలు కూడా జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం 3వ అధ్యాయాన్ని. రండి, 3వ అధ్యాయం 14వ వచనం నుండి 22వ వచనం వరకు మనం ఏ సంఘాన్ని చూస్తాం అనంటే లవోదికయా సంఘాన్ని చూస్తాం. వినండి ఈ మాట. లవోదికయా సంఘం అది యేసు ప్రభువుని బాగా ఏడిపించిన సంఘం. వినండి జాగ్రత్తగా. లవోదికయా సంఘం యేసు ప్రభువుని బాగా ఏడిపించిన సంఘం. ఈ సంఘంలో ఉన్న వారందరూ ప్రభువుని ఏడిపించిన వాళ్లే. కొన్ని సంఘాలలో కొందరు దేవుని సేవకుని మాట వినక, తర్వాత సంఘం పట్ల నిర్లక్ష్యంగా ఉండి, తర్వాత సంఘం అంటే అంత పట్టింపు లేకుండా తమ ఇష్టానుసారంగా తమ బ్రతుకుతూ, తర్వాత వాళ్ళు ఎవరో, తర్వాత వారు విశ్వాసులుగా వారి బాధ్యతలు గుర్తించక, తర్వాత తమ ఇష్టానుసారంగా బ్రతికే విశ్వాసులంతా కూడా వీళ్ళు లవోదికయా సంఘానికి చెందినవారు. ఈనాడు అనేక సంఘాల్లో ఉన్నటువంటి వారు ఈ సంఘానికి చెందిన వారుగానే బ్రతుకుతున్నారు. ముందుగా ఈ పట్టణాన్ని గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఈ లవోదికయ అనే ఈ పట్టణం అంతియోకయస్ అనే ఒక రాజు ఈ పట్టణాన్ని నిర్మించాడు. ఆయన పేరే లవోదికయ. లవోదికయ అనే మాటకి అర్థం హక్కులు అని అర్థం. వ్యాపార రీత్యా అభివృద్ధి చెందిన పట్టణం. తర్వాత ఈ పట్టణం 4 పట్టణాల మధ్యలో ఉంటది. ఎఫెసు, కొలస్సి, బ్రుగియా, హెరపోలిస్ అనే ఈ 4 పట్టణాల మధ్యలో ఈ లవోదికయా పట్టణం ఉంటది. వైద్యపరంగా పేరు పొందిన పట్టణం ఇది. మెడికల్ క్యాంప్స్ ఇక్కడ జరుగుతాయి. లవోదికయాలో మెడికల్ క్యాంపులు జరుగుతాయి. తర్వాత ఈ లవోదికయాలో హై హాస్పిటల్, కంటి ఆసుపత్రి, చాలా పెద్ద హాస్పిటల్ ఈ పట్టణంలో ఉంది. తర్వాత వ్యవసాయ పరంగా కూడా నీటి సమృద్ధి కలిగిన పట్టణం, ఒక సమృద్ధి అయిన పట్టణం సమృద్ధి. కానీ సంఘంలో విశ్వాసులు ప్రభువుని ఏడిపించేవాళ్ళు. కొన్ని సంఘాల్లో చాలా మంది అందరూ సంపన్నులే ఉంటారు, అందరూ ఉద్యోగస్తులే ఉంటారు. కొన్ని సంఘాల్లో కొంతమంది గజెటెడ్ ఆఫీసర్లు ఉంటారు, కానీ దేవుడి కోసం వాళ్ళు ఏం చేయరు. అలాంటి వాళ్ళంతా లవోదికయా సంఘ సభ్యులు అని మనం గుర్తించాలి. సరే, ఈ సంఘాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఈ సంఘానికి తనను తాను ఏమని పరిచయం చేసుకుంటున్నాడనంటే 14వ వచనంలో ఆమెన్ అనువాడు ఆయన. తర్వాత నమ్మకమైన సత్యసాక్షియు అని అన్నాడు. అంటే ఆయన నమ్మదగిన వాడు. ఆమెన్ అనువాడు అనంటే అనుగ్రహించువాడు, చాలిన దేవుడు అయిన వాడు చెప్తున్నాడు ఈ మాట. దేవుని సృష్టికి ఆదియునైన వాడు అంటే దేవుని సృష్టికి ఆది అంటే మూలం, సృష్టికి మూలం. ఆయన సృష్టికర్త. నేను సృష్టికర్తను, నేను నమ్మకమైన వాణ్ణి, నేను అనుగ్రహించేవాణ్ణి అని ఆయన తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఇది ఆయన పరిచయం. తర్వాత
ఈ లవోదికయ సంఘాన్ని ఏమన్నా అభినందిస్తున్నాడా అని అంటే, వినండి, క్రీస్తు అభినందించడానికి ఈ సంఘంలో ఒక్క మంచి విషయం కూడా లేదు. అసలు ఈ సంఘంలో అభినందించడానికి ఏ విషయం లేదు. సంఘం అంటే సంఘంలోకి వచ్చే వ్యక్తులు, వాళ్ళల్లో అభినందించే విషయం ఒక్కటి కూడా లేదండి. ఒకవేళ మీరు వెళుతున్న సంఘంలో మీ సేవకుడు మిమ్మల్ని, మీరు నమ్మకంగా చర్చకొచ్చే వాళ్ళనో, మీరు నమ్మకంగా దేవుని భాగం దేవునికి ఇచ్చేవాళ్లనో, మీరు నమ్మకంగా పరిశుద్ధంగా బ్రతికే వాళ్ళనో, నమ్మకంగా కుటుంబ జీవితంలో జీవించే వాళ్ళనో మిమ్మల్ని ఆయన గణపరచకపోతే, అభినందించకపోతే, మిమ్మల్ని కూడా, మీరు కూడా లవోదికయ సంఘమే. క్రీస్తు అభినందించడానికి ఈ సంఘంలో ఒక్క మంచి విషయం లేదు. అసలు ఇంకో విచిత్రం ఏంటంటే, ఈ సంఘం గురించి చెప్పాలంటే, ఈ సంఘం ప్రభువుని బాగా ఏడిపించిన సంఘం. అసలు ఈ సంఘంలోనే యేసు ప్రభు లేడు. సంఘం మాత్రం సంపన్నమైన స్థితిలో ఉంది. చర్చి మాత్రం చాలా పెద్దది, మెగా చర్చ్. చర్చి మాత్రం చాలా పెద్ద చర్చిలో వీళ్ళు ఉంటున్నారు, కానీ ఇందులో ప్రభువే లేడు. అసలు యేసు ప్రభు ఎక్కడున్నాడు అని అంటే, చూడండి, 1వ అధ్యాయం 3వ వచనంలో, ప్రకటన గ్రంథం 1:3లో, తిరుగగా 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్య, దీపస్తంభాలంటే సంఘాలు, సంఘాల మధ్యలో ఉండాలి. యేసు ప్రభు సంఘం మధ్యలో ఉండవలసిన వాడు ఈ సంఘంలో ఎక్కడున్నాడంటే లవోదికయ సంఘంలో. ఆయన సంఘం వెలుపలున్నాడు. అందుకని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచుండి తట్టుచున్నాను అంటే, తలుపు దగ్గర ఉన్నాడంటే బయటికి వెళ్ళిపోయాడు. అంటే వీళ్ళు, సంఘంలో ఉన్నవాళ్ళు, యేసు ప్రభువుకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. సంఘంలో ఉన్నవాళ్ళు క్రీస్తుకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. సంఘంలో కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు, కానీ అసలు సంఘానికి శిరసైన క్రీస్తుకు ప్రాధాన్యతనివ్వని సంఘమే ఇది లవోదికయ సంఘం. మీరు వెళ్తున్న సంఘాలలో క్రీస్తుకి ఎక్కువ ప్రాధాన్యత లేకుండా కార్యక్రమాలకి, ఆచారాలకి, పద్ధతులకు, ఇలాంటి వాటికే ప్రాధాన్యత ఉండి, ప్రభువుకి ఏ ప్రాధాన్యత లేకపోతే, వాక్యానికి ఏ ప్రాధాన్యత లేకపోతే, ఆదివారం చర్చికి వెళుతున్నారు, 2 గంటలో 3 గంటలో మీరు గడుపుతున్నారు, అందులో వాక్యానికి ఇచ్చే ప్రాధాన్యత ఎంత? కార్యక్రమాలన్నీ 2 గంటలో, వాక్యం ఓ 10-15 నిమిషాలు. అలాంటి సంఘాలన్నీ కూడా లవోదికయ కోవలోకే వస్తాయి అని ఎంతో మంది బైబిల్ పండితులు ఈ మాటలు నొక్కి చెబుతూ ఉన్నారు. కాబట్టి ఈ సంఘంలో క్రీస్తు లేడు. కార్యక్రమాలు ఉన్నాయి, కానీ ప్రభు కార్యానికి చోటిచ్చే సంఘం కాదు. యేసు ప్రభు హృదయాన్ని గాయపరిచిన సంఘం ఈ లవోదికయ సంఘం. తర్వాత చూడండి, ఈ సంఘం మీద ఏమని నేరారోపణ చేస్తున్నాడంటే, చూడండి, చదువుతున్నాను నేను, 15వ వచనం. నీ క్రియలు నేను ఎరుగుదును. నీ క్రియలు నేను ఎరుగుదునంటే ఇది అభినందన కాదు. ఏదన్నా మంచిది ఉంటే నేను ఎరుగుదునని అది అభినందన, కానీ నీ క్రియలు నేను ఎరుగుదును అంటే ఇది నెగిటివ్ గా చెప్తున్న మాట. ఏమని చెప్తున్నాడు? ఏమని నేరారోపణ చేస్తున్నాడు? నీవు చల్లగానైనా వెచ్చగానైనా లేవు. నీవు చల్లగానైనా వెచ్చగానైనా ఉండిన మేలు, నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా లేవు. అటు పూర్తిగా లోకంలోనూ లేవు, ఇటు పూర్తిగా నాలోనూ లేవు. నువ్వు ఎలా ఉన్నావు అనంటే నులివెచ్చనగా ఉన్నావు. దీన్నే నామకార్థ క్రైస్తవ విధి విధానాలు అంటాం. కొంతమంది నామకార్థ క్రైస్తవులు ఉంటారు. నామకార్థ క్రైస్తవులు అంటే ఆదివారం చర్చికి వెళతారు, సోమవారం నుంచి శనివారం దాకా వాళ్ళకి క్రీస్తుతో సంబంధం ఉండదు. ఆదివారం చర్చికి వెళ్ళేటప్పుడు ఇలా అడుగుతారు, నా బైబిల్ ఎక్కడుందో వెతుకు అని అన్నారంటే, ఏం సోమవారం నుంచి శనివారం దాకా బైబిల్ ముట్టుకోలేదా? ముట్టుకోలేదు. వాళ్ళు సోమవారం నుంచి సాటర్డే వరకు కూడా బైబిల్తో వాళ్ళకి సంబంధమే లేదు. నులివెచ్చగా ఉంటారు వాళ్ళు. మిగతా విషయాల్లో చాలా ఫుల్లుగా ఉంటారు. ఎక్కువగా మొబైల్ ఫోన్కి ప్రాధాన్యత, ఫోన్కి ఇచ్చిన ప్రాధాన్యత కూడా బైబిల్కి ఇవ్వరండి. అది ఈ లవోదికయ సంఘం. నీవు వెచ్చగానైనా లేవు, చల్లగానైనా లేవు, నువ్వు నులివెచ్చగా ఉన్నావు అని అన్నాడు. ఆ తర్వాత చూడండి, ఇంకా ఏమని చెబుతున్నాడు ఆయన? 16వ వచనం, నువ్వు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నులివెచ్చగా ఉన్నావు అని. 17వ వచనంలో, నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్మాలిన వాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడివై ఉన్నావని ఎరుగక అంటే, అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, చూడండి, వీళ్ళు ఈ సంఘం అనుకుంటున్నది ఒకటి, ఈ సంఘం గురించి దేవుడు చెప్తున్నది మరొకటి. ఎంత విచిత్రం అండి. 17వ వచనంలో,
నీవు దౌర్భాగ్యుడవు, దిక్మాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవు అని దేవుడు చెబుతూ ఉంటే వీళ్ళు అలా అనుకోవట్లేదు. ఈ చర్చోళ్ళు మేమే పరలోకానికి వెళ్ళి మొదటి లైన్లో ఉంటాం అని అనుకుంటున్నారు. వీళ్ళు మేమే పరలోకంలో ఫస్ట్ లైన్లో మేమే ఉంటాం అనుకుంటున్నారు. కానీ అసలు వీళ్ళ గురించి దేవుడు ఏమనుకుంటున్నాడంటే వీళ్ళేమో గుడ్డివాళ్ళు, దిగంబరులు, తర్వాత దరిద్రులు అని ప్రభు చెబుతూ ఉంటే అది ఎరగట్లేదు వీళ్ళు. ఈ సంఘం అనుకుంటున్నది ఒకటి, ఈ సంఘం గురించి దేవుడు చెప్పేది ఒకటి. వినండి ఒక మాట, నువ్వేదైతే అనుకుంటున్నావో నీ దేవుడు అదే నీ గురించి చెప్పగలడా? మనం అలాగే ఉన్నామా? కొన్నిసార్లు అందరికీ మనం పై కనపడేది ఒకటి, లోపల మనది మరొకటి ఉంటది. ఈ సంఘం అనుకుంటున్నది ఒకటి, ఈ సంఘం గురించి దేవుడు చెప్పేది ఒకటి. అందుకే ఈ సంఘాన్ని ఆయన ఏమని హెచ్చరిస్తున్నాడంటే చూడండి 18వ వచనం, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు ఆయన ఇలా చెబుతున్నాడు, నాకేమీ కొదువు లేదని నువ్వు చెప్పుకొనుచున్నావు. అగ్నిలో పుటం వేయబడిన బంగారం, తర్వాత ఆయన ఇలా చెబుతున్నాడు, నీ దిశమల సిగ్గు కనపడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రాలు, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. హెచ్చరిస్తున్నాడు ఆయన. ఏమని హెచ్చరిస్తున్నాడంటే కొనుక్కో బంగారాన్ని, కొనుక్కో తెల్లని వస్త్రాలు, కొనుక్కో కాటుక అని అన్నాడు. ఫ్రీగా తీసుకో అంటలేదు. ఫ్రీ కాదు ఇది, ఇది కాస్ట్లీ. మనం ప్రభు దగ్గర నుంచి ఏదైనా సరే వెల చెల్లించి పొందాలి. బంగారం, వస్త్రాలు, కాటుక ఇవి దేనికి సాదృశ్యం అని అంటే బంగారం అది స్పిరిచువల్ వాల్యూస్ కు సంబంధించింది. తర్వాత వస్త్రాలు అవి స్పిరిచువల్ వర్చ్యూస్ కు సంబంధించింది. కాటుక స్పిరిచువల్ విజన్ అంటే ఆధ్యాత్మిక దూరదృష్టి. ఈ లవోదికయ సంఘానికి దూరదృష్టి లేదు, అందుకే గుడ్డివాళ్ళు అని అన్నారు. అందుకే కాటుక కొనుక్కో అంటున్నాడు. కాటుక అంటే షాప్ లో దొరికే కాటుక కాదు. నీకు గుడ్డివాడవు కనుక ఈ దూరదృష్టి కలిగినటువంటి కాటుక అది నేను ఇస్తాను తీసుకో అని ఆయన ఇక్కడ చెబుతూ ఉన్నాడు. వీళ్ళకి దూరదృష్టి లేదు. ఈ రోజు కూడా అంతే. కొంతమంది సంఘానికి వెళ్తారు కానీ ఒక రోజు నేను పరలోకంలోకి వెళ్తాను, ప్రభు దగ్గర నేను ఉండాలి, ప్రభు నాకు బహుమానం ఇవ్వాలి, పరలోకంలో ఎన్నో కిరీటాలు, తన కోసం నమ్మకంగా బ్రతికిన వాళ్ళకి ఆయన కిరీటాలు ఇస్తాడు, నేను ఏదైనా ఒక కిరీటం పొందుకోవాలనే ఆశ మనకుందా? అది లేకపోతే మనం గుడ్డోళమే, అది లేకపోతే మనం దౌర్భాగ్యులమే. ఆధ్యాత్మిక దౌర్భాగ్యులు ఉంటారు, భౌతిక దౌర్భాగ్యులు కాదు, ఆధ్యాత్మిక దౌర్భాగ్యులు, ఆధ్యాత్మిక దరిద్రులు, ఆధ్యాత్మిక దిక్కుమాలిన వారు, ఆధ్యాత్మిక గ్రుడ్డివారు అని ఇక్కడ వారిని ఆయన హెచ్చరిస్తున్నాడు. వీళ్ళ మీద ఆరోపణ ఆయన చేస్తున్నాడు. కాబట్టి ఈ సంఘానికి తీర్పును కూడా ప్రకటించాడండో. చూడండి 16వ వచనంలో ఏమని చెబుతున్నాడు ఆయన. చూడండి 16వ వచనం, నువ్వు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి వేస్తానండి. నోట నుండి ఉమ్మి వేస్తా. నామకార్థ క్రైస్తవ విధి విధానాల్లో కొనసాగే వాళ్ళని ఒక రోజున దేవుడు ఉమ్మేస్తాడు. ఇలాంటి వారి వల్ల లోకానికి చెడ్డ మాదిరే. నామకార్థ క్రైస్తవుల వల్ల లోకానికి వాళ్ళు చెడ్డ మాదిరిని మిలుస్తారు. వాళ్ళ వల్ల దేవుని నామానికి అవమానమే వస్తుంది తప్ప దేవుని నామానికి ఏమి కొంచెమైనా సరే ఘనత రాదు. అందుకే ఈ సంఘానికి ఆయన చివరిగా ఆహ్వానం కూడా ఇస్తున్నాడు. ఏమని ఆహ్వానం ఇస్తున్నాడు చూడండి, నేను చదువుతున్నాను 19-20 వచనాల్లో, నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ఈ మారు మనసు పొందు, రిపెంట్, సంఘమే నమ్ముకున్న వాళ్ళతోనే మారు మనసు పొందని చెప్తున్నాడు. అంటే మనం ఏ విషయంలో ఆధ్యాత్మికంగా వెనకబడ్డామో అందులోనూ మారు మనసు పొందాలి. ప్రేమ లేదా? మారు మనసు పొందు. రాజీ పడిపోతున్నావా? మారు మనసు పొందు. పరిశుద్ధత లేదా? మార్చుకో, మారు మనసు పొందు. అలాగే ఏం పని చేయట్లేదా? సంఘంలో ఉన్న నీ అవయవాలు కదలట్లేదా? దేవుని సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించట్లేదా? పని చేయట్లేదా? మారు మనసు పొందు అని చెప్పి ఆసక్తి కలిగి ఉండు. ఈరోజు చాలా మందికి ఆసక్తి లేదండి. సంఘం అంటే ఆసక్తి లేదు, వాక్యం అంటే ఆసక్తి లేదు, బైబిల్ అంటే ఆసక్తి లేదు, సేవకుడు అంటే ఆసక్తి లేదు, సేవకుని మాట అంటే విలువే లేదు. ఇలాంటి వాళ్ళంతా లవోదికయ సంఘానికి చెందిన వాళ్లే.
ఈ రోజుల్లో చాలా మంది ఈ సంఘానికి చెందిన వారిని మనం చూస్తాం. అందుకే ఈ సంఘంతో చెప్తున్నాడు, ఇలాగే మీరు ఉంటే మారకపోతే ఒక రోజున ఉమ్మి వేస్తాను అని ఆయన చెబుతున్నాడు. అందుకే 19వ వచనంలో ఆహ్వానం ఇస్తున్నాడు, ఆసక్తి కలిగి మారు మనసు పొందు అని చెప్తున్నాడు. ఇంకా ఏమని చెప్తున్నాడంటే, నన్ను బయట పెట్టారు కదా, ఆహ్వానం ఇస్తున్నాడు. నన్ను బయట పెట్టేశారు, మీరు తలుపు తెరుస్తారా? మీ లోపలికి నన్ను ఆహ్వానిస్తారా? మీ కార్యక్రమాల కంటే నాకు ప్రాధాన్యతనివ్వండి అని ఆయన బయట ఉండి వేడుకుంటున్నాడు. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి, 20వ వచనం, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను, నాతో కూడా అతడు భోజనం చేద్దాం అని ఆయన చెబుతూ తలుపు తీస్తారా అని సంఘంతో చెప్తున్నాడు. ఇది బయట వాళ్ళకి చెప్పిన మాట కాదు, ఇది నమ్మనోళ్ళకి చెప్పిన మాట కాదు, ఇది సంఘంలో ఉన్న వాళ్ళకి. అసలు మీ హృదయాల్లో నాకే స్థానం లేదు, మీరు బయటి విషయాలకి ఇచ్చిన ప్రాధాన్యత నాకు ఇవ్వట్లేదు, కాబట్టి నేను బయట ఉన్నాను, నన్ను మీ లోపలికి రానివ్వండి అని ఆయన బయట ఉండి వేడుకుంటున్నాడండి. తలుపు తట్టుచున్నాడండి. ఆయన ఒక్క తన్ను తనితే మనం ఎక్కడుంటాము? కానీ బైబిల్లో ఏముందంటే, ఇదిగో తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, తన్నుచున్నాను అని లేదు, తట్టుచున్నాను అని అన్నాడు. ఆయన తడుతున్నాడు. ఆయన మర్యాదస్తుడు కాబట్టి ఓర్చుకుంటూ భరిస్తున్నాడు. ఈ రోజున మనుషులు సంఘానికి వెళ్ళే వాళ్ళు దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా బయట విషయాలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రభు మనసును గాయపరుస్తూ, సేవకుని మనసును గాయపరుస్తూ వాళ్ళు లోక సంబంధంగా బ్రతుకుతూ ఉంటే, బయటున్న ప్రభు ఏడుస్తూ తలుపు దగ్గరే ఉన్నాడు. వెళ్ళిపోవాలి కదా, అసలు బయట పెట్టినప్పుడు వెళ్ళిపోగాలి కదా, వెళ్లకుండా ఆయన అక్కడే నిలబడి తలుపు తీస్తారా, 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 మారుతారు, ఇంకా మారుతారు, ఇంకా మారుతారని ఎన్నో అవకాశాలు ఇస్తూనే ఇన్ని సంవత్సరాలు ప్రభు మనల్ని భూమి మీద ఉంచాడు. కాబట్టి ఆయన ప్రేమను గుర్తిద్దాం, ఆయన సహనాన్ని గుర్తిద్దాం, ఆయన ఓపికను గుర్తిద్దాం, ఆయనకి తలుపులు తెరుద్దాం, ఆయనకి మనము హృదయపూర్వకంగా ఆయనకి మనం అప్పగించుకుందాం. 20వ వచనం, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను లోపలికి వస్తానని వేడుకుంటున్నాడు. ఆయన తలుపులు తెరుద్దాం. ప్రభువా, నీకే ప్రాధాన్యత ఇస్తాను నాయన, నేను మారుతాను ప్రభువా, నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటాను నాయన అని ప్రభువుకి మనల్ని మనం అప్పగించుకొని మారితే వాళ్ళకి ఇచ్చే వాగ్దానం మనం 21, 22లో మనం చూస్తాం. చూడండి వాగ్దానం, ఎంత చక్కని వాగ్దానాన్ని ఇస్తున్నాడు ఆయన. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిత్తును. ఎంత అద్భుతం అండి! ఈ సంఘం ఎంత ఏడిపిస్తున్నా ప్రభు ఒక గొప్ప ఆహ్వానాన్ని ఇచ్చి, ఆసక్తి కలిగి మారు మనసు పొందండి, ఇప్పుడైనా మారండి, ఇవి చివరి హెచ్చరికలు, సంఘానికి ఇది చివరి హెచ్చరిక, మారండి అని ఆయన చెప్తున్నాడు. మారని వాళ్ళు ఒక రోజున దేవుని నోట నుండి వచ్చే ఉమ్మి వేయబడతారని ఈ సంఘానికి ఆయన హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ మారి ఆయనకు అప్పగించుకొని, ప్రభువా నీవే నా హృదయంలో మొదటి స్థానం నాయన అని ఎవరైతే ఆయనకు అప్పగించుకుంటారో ఆయన ఏం చేస్తాడు చూడండి. 20వ వచనం, తలుపు తీస్తే నేను అతని యొద్దకు వచ్చి అతడు నాతో, నేను అతనితో భోజనం చేస్తాం. అంటే గొప్ప సహవాసం అండి. దేవుడు గొప్ప సహవాసం, నిత్య సహవాసాన్ని, తర్వాత ఆయన కూర్చుండే సింహాసనం మీద మనం కూడా కూర్చుండే భాగ్యాన్ని ఈ సంఘానికి ఇస్తానని ఆయన చెప్తున్నాడు. ఎంత ప్రేమ కలిగిన వాడు! ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే మంచి తరుణం. రేపు మనది కాదు, రేపు ఏం జరిగిద్దో మనకు తెలియదు, రేపుకు రూపు లేదు. మనం ఏం చేయాలనంటే మనల్ని మనం ప్రభుకి అప్పగించుకోవాలి. 7 సంఘాల ద్వారా, 7 సంఘాల్లో 7 లక్షణాలు ఉన్నాయి. ఆ 7 లక్షణాలు, 2 సంఘాల్లో మంచి లక్షణాలు ఉన్నాయి. మిగతా 5 సంఘాలకి మారు మనసు పొందు, మారు మనసు పొందు, మారండి, 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 మారండి అని వేడుకుంటున్నాడు. ఈ రోజున కూడా నిన్ను కూడా మారమని చెప్తున్నాడు. మనం మారకపోతే ఒక రోజున నరకంలో మాడిపోతాం అని మాత్రం గుర్తుంచుకోవాలి. మనం మారితే ఒక రోజున ఆయన కూర్చుండే సింహాసనం మీద మనం కూడా కూర్చుండి
ఆ పరలోకంలో, ఆ నిత్యానందంలో మనం యుగాయుగాలు ఉంటాం. కాబట్టి మనల్ని మనం ప్రభుకి అప్పగించుకుందాం, హృదయం నిండా క్రీస్తుని నింపుకుందాం, నిత్య రాజ్య సమృద్ధిని నిండుగా మనం అనుభవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. నమ్మదగిన తండ్రి, మీకు స్తోత్రం నాయన. 2-3 అధ్యాయాల్లో ఉన్న 7 సంఘములకు ప్రభువా మీరిచ్చిన మాటలు చివరి ప్రేమ లేఖలు. ఇవి ప్రేమ లేఖలు ప్రభువా. మారాలని, మార్పు చెందాలని, నమ్మకంగా బ్రతకాలని, పరిశుద్ధంగా బ్రతకాలని, మీకోసం పనిచేయాలని మీరు ఎంతో వేదనతో ప్రభువా చివరి దినాల్లో పద్మాసు ద్వీపములో భక్తునికి మీరిచ్చిన ప్రేమ లేఖలు. ఈ లేఖ మేము కూడా ఇప్పుడు అందుకున్నాం. నిన్న ఈ రోజు ఈ 7 లేఖలు మేము కూడా, ఈ లెటర్స్ మాకు అందిని, మీరిచ్చిన ఈ ప్రేమ లేఖలు మాకు అందిని, మా జీవితాలు ఎలా ఉన్నాయో ఈ లేఖల ద్వారా చెప్పారు. కాబట్టి మేము మారటానికి, మార్పు చెంది మిమ్మల్ని సంతోషపరుస్తూ మీ కొరకు జీవించటానికి కృపనిమ్మని, ఈ జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండుమని, త్వరలో మా కొరకై రానై ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.